హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త టీజర్ కాదు, ఒక గ్లిమ్స్. సో గ్లిమ్స్ వచ్చింది. ఎవరిది అని అంటే మాస్ మహారాజ్ రవితేజ. సో ఇవాళ రవితేజ బర్త్డే అనమాట, 26 జనవరి. అండ్ ఆల్సో రిపబ్లిక్ డే. సో అందరికి రిపబ్లిక్ డే. దీంట్లో ఉన్నది ఇంకా శ్రీలీల కూడా ఉన్నది అనమాట. మళ్ళా వీళ్ళ కాంబో అయితే వస్తున్నది. వీళ్ళ కాంబో హిట్ అయింది ఇంతకు ముందు. బాగుండే సూపర్ హిట్ అయింది. నడవలే మూవీస్ అనుకుంటా. అంటే మన రవితేజకి అంత నడవలేదు మూవీస్. రీసెంట్ గా ఈగల్ నడవలేదు. దాని తర్వాత ఇంకోటి మొన్ననే వచ్చింది, అది ఏం సినిమా, మిస్టర్ బచ్చన్, అది కూడా అంత నడవలేదు. సో ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అయితే కొత్తది వస్తున్నది. సో ఇదైతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. సినిమా పేరు వచ్చేసి మాస్ జాతర. సో సినిమా పేరే మాస్ జాతర అనమాట. అండ్ ఇది మాస్ ర్యాంపేజ్ గ్లిమ్స్ అనమాట. మరి ఏం మాస్ ఉందో అలా అంత మాస్ ఉందా లేదా ఫస్ట్ అది కావాలా. అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కాబట్టి నాగవంశీ అన్ని లైన్స్ అన్ని హిట్లు అవుతున్నాయి. టైం మంచిగా నడుస్తుంది. అంటే పట్టుకున్న ప్రతి సినిమా హిట్ అవుతుంది, చిన్నదైనా పెద్దదైనా నడుస్తుంది మంచి. అంటే మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకొని లైక్ ప్రాపర్ స్టోరీ ఎగ్జిక్యూట్ అవుతుంది ఉన్నది కాబట్టి అందుకనే లైక్ అన్ని ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ హిట్. ఒక మంచి హిట్ పడాలని కోరుకుంటున్నాం మేము కూడా. సో లెట్స్ గో. అసలు సినిమా టీజర్ కాదు, సారీ, గ్లిమ్స్ ఎట్లుందో చూసేద్దాం. లెట్స్ గో. ఓకే, జై అద్దంలో అయితే మళ్ళీ ఎక్కువ క్లాసిక్ పోలీసా మంద ఇదంతా మనదే ఇదంతా. ఓకే, సో అదైతే మనకి క్లాసిక్ గైస్. అద్దం ముంగడ నిలబడి అది తిట్టుకోవడం, అది ఇక క్లాసిక్ అనమాట. ఇక దాన్ని మళ్ళీ మంచిగా చూపించాడు. అంటే లైక్ మాస్ అన్నాడు కానీ మాస్ ఉన్నది కానీ అంత కనిపించలే మాకు. అంటే మాస్ నేను రవితేజ అంటే లైక్ ఆ వేరే టైప్ ఆఫ్ మాస్ చూస్తున్నాం అనమాట. మామూలు ఇప్పుడు మాస్ జాతర అంటే నేను ఇంకా అసలు మొత్తం ఇది యాక్షన్ ఉంటుందేమో అనుకున్నా. అంత యాక్షన్ లేదు, నార్మల్ బాగుంది. కానీ ఎందుకో రవితేజకి మంచి కంబ్యాక్ వస్తే బాగుంటది. అంటే శ్రీలీలని ఏం చూపించాలి మళ్ళీ మొత్తం గ్లిమ్స్ ఆఫ్ రవితేజ బర్త్డే స్పెషల్ అని చెప్పి ఓన్లీ రవితేజ ఇచ్చింది అనుకుంటా. వేరే క్యారెక్టర్స్ ఎవ్వరు అసలు ఏం లేదు, జస్ట్ ఓన్లీ రవితేజ. చెప్తున్నా కదా, మంచి స్క్రిప్ట్ పడింది అనుకో అసలు క్రేజీ కొడతాడు. రవితేజ ఒక్కడికే కొంచెం డౌన్ అవుతున్నట్టు, అంటే ప్రజెంట్ ఆ టైం నడుస్తలేదు అన్నట్టు. లెట్స్ సీ. నాకు తెలిసి అయితే ఇది ఇంకా మంచి మూవీ అని అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ సినిమా అయితే రిలీజ్ డేట్ అయితే ఏమి ఇయ్యలేదు. సో మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో గ్లిమ్సే కాబట్టి ఇంకా మనకి టీజర్, ట్రైలర్, సాంగ్స్ అవి అవన్నీ వచ్చే టైం పడుతుంది. సో ఇది గైస్ మన రియాక్షన్ ఫర్ దిస్ మాస్ జాతర. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వీడియోని లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.